ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో మాధురి చక్కర్లు కొడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్కు చెందిన వాహనంలో విశాఖపట్నంలో మాధురి తిరిగారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఎపిసోడ్లో అనేక ట్విస్టులు షేర్ చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. ఒక ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీకి కానీ ఒక స్టిక్కర్ ఇచ్చేటప్పుడు ఆ స్టిక్కర్కి చాలా ప్రాధాన్యత ఉంటుందనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు స్పీకర్ దాన్ని ఏదైతే కార్యాలయం విడుదల చేస్తుందో స్పీకర్ కార్యాలయం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ కేవలం 3 స్టిక్కర్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 స్టిక్కర్లను కూడా వారి వాహనాలకి అవసరానికి అనుగుణంగా, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు కనుక ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఈ స్టిక్కర్ను ఉపయోగించడం జరుగుతుంది. దీంతో పాటు వాళ్ళ టోల్ గేట్ల దగ్గర కూడా సమయం వృధా కాకుండా, అదేవిధంగా డబ్బులు కూడా వాళ్ళకి కట్టనవసరం లేకుండా ఈ స్టిక్కర్ను ఉపయోగించుకోవాలంటూ కూడా భారత రాజ్యాంగం వాళ్ళకైతే ఒక స్పెషల్గా ఇటువంటి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేకి కానీ స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని చాలామంది కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలతో పాటు ఇప్పటికే దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఒక వివాదంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తనైతే మొత్తం 3 వాహనాలని ఆయన అయితే వాడటం జరుగుతుంది. ఒకటి ఫార్చునర్ వాహనం, దీనికి సంబంధించి 223 అనేది ఒకటి, అదేవిధంగా 223 స్కార్పియో ఒకటి, అదేవిధంగా 6699 అనేది ఒక జీప్ వాడడం జరుగుతుంది. అయితే ఏదైతే గత 2 నెలల కాలం నుంచి కూడా ఇక్కడ దువ్వాడ వాణి అదేవిధంగా దివ్యల మాధురి ఇద్దరి మధ్య కూడా ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తనని అంటే ఎవరైతే వాణి అదేవిధంగా 2 పిల్లలను వదిలేసి కేవలం దివ్యల మాధురి వెనకాల వెళ్తున్నారు అంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేసింది. దాని తగ్గట్టుగానే ఈయన కూడా మేమంతా ఎడాల్టరీగా ఉంటున్నామని చెప్తున్నారు. కానీ దివ్యల మాధురి మాత్రం కేవలం తనైతే ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాను, ఇప్పటి వరకు కూడా కావాలని చెప్పి దువ్వాడ వాణి తనైతే ఈ విధంగా కావాలని చెప్పి ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా ఈరోజు చూసుకునేటప్పటికీ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే 6699 వెహికల్ ఉందో ఈ వెహికల్తో పాటు దాని మీద ఎమ్మెల్సీ స్టిక్కర్ కూడా ఉంది. ఈ స్టిక్కర్కి అయితే ఇప్పుడు ఈ స్టిక్కర్తో ఉన్న వాహనాన్ని అయితే ఆవిడైతే ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదంతా కూడా ప్రైమ్ 9 కెమెరాకి అయితే చెక్కడం జరిగింది. కేవలం ఎమ్మెల్సీ స్టిక్కర్ కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ కానీ ఉన్న వాహనాన్ని ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆ వాహనాన్ని వాడాలి. వీళ్ళు లేనప్పుడు కనీసం కుటుంబ సభ్యులు కూడా వాడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని వాహనాన్ని కేవలం ఎవరో తెలియని థర్డ్ పార్టీగా ఉన్న దివ్యల మాధురి ఆ వాహనం వేసుకుంటూ విశాఖ రోడ్లపై చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి అవకాశం కల్పించిందో టోల్ ప్లాజాల దగ్గర కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా ప్రోటోకాల్ విషయంలో కానీ ఏదైతే అవకాశం కల్పించిందో ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారో, ఎమ్మెల్సీ స్టిక్కర్ను కూడా దుర్వినియోగం చేస్తారు. వీళ్ళపై దువ్వాడ శ్రీనిపై చాలా వరకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే తన ఎమ్మెల్సీ స్టిక్కర్లను కూడా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా కొన్ని ఉదాహరణలు కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో నిజామాబాద్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తిని ఢీకొనటం వల్ల ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే దానిపై గతంలో చాలా సీరియస్గానే తీసుకున్నారు. అదే కాకుండా మొన్న చూసుకునేటప్పటికీ ఏపీలో దీనికి సంబంధించి ఏదైతే నాని ఉన్నాడో గుడివాడ నానికి సంబంధించినంత వరకు కూడా నాని క్యాసను ఆడేటప్పుడు కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు మల్లారెడ్డి. ఎందుకంటే ఆ కారుని గతంలో తన దగ్గర నుంచి మిస్ అయింది అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కాకుండా ఎటువంటి ఏదో ఒక కేసులో ఏదైనా సరే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్న కార్లను కానీ పోయినట్లయితే ఆ కార్లకు సంబంధించి మిస్ అయ్యాయి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అటువంటివి లేకుండా, ఎందుకంటే ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ప్రతి సంవత్సరానికి 3 స్టిక్కర్లు ఇస్తూ ఉంటారు. 3 కూడా జూలైలో ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం పాటు కాలపరిమితి ఉంటుంది. అటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిందో దీని తర్వాత వెంటనే ఆ 3 స్టిక్కర్లు కూడా వెనక్కి ఇస్తేనే మళ్ళీ కొత్త స్టిక్కర్లు ఇవ్వాలి తప్పితే అటువంటిది ఇవ్వకుండా ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఈ యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఈ విధంగా ఎమ్మెల్సీ స్టిక్కర్ని దుర్వినియోగం చేస్తున్న దువ్వాడ శ్రీనివాసరావు అదేవిధంగా మరికొంతమందికి కూడా చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. Yes, right. Thanks for the updates and details, Raju.